హలో గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇది వన్ మోర్ ప్రోడక్ట్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ సైనెక్స్ ప్రో. సో ఇది ఏంటంటే బేసిక్గా మనకు కార్లో మనకు బ్యాడ్ ఊడర్ కానీ లేదంటే సరిగ్గా మనకు ఏసీ వెంట్స్ నుంచి సరిగ్గా మనకు ఎయిర్ ఫ్లో సరిగ్గా రాకపోవడము, కొంచెం అనీజీగా ఉండడము, ఫ్రెష్నెస్ లేకపోవడము. సో అలాంటి వాటికి మనం ఏంటంటే మన షోరూమ్కి వెళ్తే వాడు ఇట్స్ నాట్ అబౌట్ మనకి ఫ్లో సరిగ్గా రావడం అనేది కాదు. దట్ ఈస్ అ టాప్అప్ ఎనీవే విల్ బీ డూయింగ్. ఆటో ఫిల్ చేసుకుంటాం మనం, అది ఏసీ టాప్అప్. బట్ సమ్ టైమ్స్ మనకు కొంచెం అనీజీగా ఉంటుంది సో ఓడర్ అది ఇది రావడము. సో మనం ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి కోసము సో ఇది ఇట్ ఎలిమినేట్స్ ఓడర్స్ అండ్ కిల్స్ జెమ్స్. ఓకే, జనరల్గా మనము క్లోజ్డ్ డోర్స్ అలానే ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు లేదంటే మనం ఏసీ మోడ్స్ వెంట్ మోడ్స్ డిఫరెంట్ మోడ్స్లో చేంజ్ చేసినప్పుడు సో డిఫరెంట్ సీజన్స్లో ఏమవుతుందంటే సమ్ బ్యాక్టీరియా కానీ అలాంటివన్నీ మనకు లోపల ఉండిపోతాయి. ఆ ఫ్రెష్నెస్ అనేది మనకి రాదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ఆలోచన చేసి మనం ఇలాంటి ఏసీ ఈవెంట్స్ మనం షోరూమ్కి వెళ్ళి క్లీన్ చేయించడము లేదంటే ప్రైవేట్గా మనం ఎక్కడన్నా వెళ్ళి చేయడము, వాళ్ళకి అడిగి ఇట్లా ఏసీ ఈవెంట్స్ క్లీన్ చేయండి అనేది ఎక్కడో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో బెటర్ ఏంటంటే మనకు షోరూమ్స్లో ఇవ్వడము, తర్వాత బయట మనం కార్ వాష్కి ఇచ్చినప్పుడు ఆ ఏసీ ఈవెంట్స్ క్లీన్ చేయడము, దే విల్ ఛార్జ్ మోర్ రెస్పెక్టివ్ ఆఫ్ మనీ, దే విల్ ఛార్జ్ మోర్. సో బెటర్ ఇలాంటిది మన ప్రోడక్ట్ మన దగ్గర హ్యాండీగా ఉన్నప్పుడు బాగుంటుంది. సో ఇది అమెజాన్లో సేల్ ఉన్నప్పుడు నేను కొన్నాను ఇది. సో సమ్ డిస్కౌంటెడ్ వాల్యూ ఐ గాట్ ఇట్. సో మనం ఏం చేయాలంటే దీనికి ఎలా ప్రొసీజరు ఏంటి అనేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇచ్చుంటారు. బట్ ఎనీవే వెరీ క్లియర్గా నేను చెప్తాను మీకు. ఇన్స్ట్రక్షన్ చదవండి. ఓకే, యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ యువర్ ఇంజిన్. సింపుల్గా మీకు ఓపెన్ చేస్తే ఒక నాజిల్ వస్తుంది. ఓకే, ఈ నాజిల్కి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ దిస్ నాజిల్ యూ కెన్ యూజ్. ఇప్పుడు మన హిట్లో కానీ లేదంటే కొన్ని రిపల్లెంట్ స్ప్రేస్ ఉంటాయి కదా, ఇన్సెక్ట్ స్ప్రేస్, హిట్ కానీ తర్వాత బెంగాన్ కానీ దాన్ని మనకి పెట్టేసుకొని మన ఏసీ వెంట్స్లో పెట్టేసి క్లోజ్ చేసేసారనుకోండి ఏసీ వెంట్స్ ఒక 15-20 మినిట్స్ తర్వాత వెంటనే బ్లోయర్ ఓపెన్ చేశారనుకోండి, బ్లోయర్ ఆన్ చేశారనుకోండి, సో దాంట్లో ఉన్న ఏదైతే మనకు ఉంటుందో ఈ డిస్ఇన్ఫెక్టెంట్ బ్యాక్టీరియా కానీ ఏదైతే ఉందో ఇవన్నీ మనకు క్లీన్గా వాష్ అవుట్ అయిపోయేసి ఒక చిన్న ఫ్రేగ్రెన్స్ మాదిరి వచ్చేస్తుంది. సో జనరలీ ఐ ప్రిఫర్ సిట్రస్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ ఏసీ క్లీనింగ్ వెంట్స్ అనమాట, క్లీనర్కి. యూ ఆల్సో ట్రై దిస్ వన్ అండ్ ప్లీజ్ డూ షేర్, like and subscribe to my channel for more content. Thank you so much.